ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ముందుగా ఒక కోడిగుడ్డు తప్పకుండా ఉండాలి. సో ఫస్ట్ నూనె వేసి మనము మన కోడిగుడ్డుని ఆమ్లెట్లా చేసుకుందాం. ఆమ్లెట్ మనకి ఎందుకు ఆ ఫ్రైడ్ రైస్లో అక్కడక్కడ గుడ్డు తాకితే దాని మజానే వేరు. సో ఇలా ప్యాన్ ఉందనుకోండి, దాంట్లో వేసి ఎలా అది కింద అంటుకోకుండా ఉంటుంది అనుకుంటారు కదా. సో ఈ వాక్లోనేమో ఎంత వేడిగా ఉంటే అంటుకోదు. సో ఇంకొక టెక్నిక్ ఏంటంటే లైట్గా ఇలా ఉప్పు జల్లేసి తర్వాత దానిపైన మీరు ఒక కోడిగుడ్డు ఇలా కొట్టారనుకోండి, అది కూడా కింద అంటుకోదు. సో పర్ఫెక్ట్. ఈ కోడిగుడ్డుని ఫ్రైడ్ రైస్లో తినేటప్పుడు ఆ ఎల్లోది ఎల్లోగా తాకాలి, వైట్ది వైట్ లాగా తాకాలి, అప్పుడే దాని మజా వేరు. ఇలా దాన్ని స్లైట్గా కుక్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఈ ప్లేట్లో ఎందుకంటే చికెన్ కూడా వాడుతున్నాను, ఆ చికెన్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాను. ఇలా చేసిన ఈ కోడిగుడ్డుని నూనె రాకుండా కేవలం ఆ గుడ్డుని తీసేయండి. ఇదే ప్యాన్లో మరో 2 చుక్కలు నూనె వేసుకోండి. నా దగ్గర నేను చికెన్ కబాబ్స్ అలా చేసుకునేటప్పుడు కొంచెం చికెన్ మిగిలిపోయింది. సో లెఫ్ట్ ఓవర్ చికెన్ తోటి కూడా మనం ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ అట్లా చేసుకోవచ్చు. సో మంట ఫుల్గా ఉంచుకోండి. ఈ చికెన్ ముక్కలు ఇందులో వేసి వీటిని కూడా టాస్ చేసేస్తాను. ఈ వాక్లో మనం దీన్ని టాస్ చేసుకుంటూ కొంచెం సేపు కుక్ అవనిద్దాం. ఇప్పుడు చూడండి, ఈ ముక్కల్ని నేను ఇలా ఈ పెనంలో లైట్గా వేసి ఇలా కుక్ చేసేసరికి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. మరీ ఎక్కువ కుక్ చేయట్లేదు, అంతే. 1-2 నిమిషాలు ఇలా టాస్ చేసుకొని చిన్నగా కట్ చేసాను కదా, రొయ్య ముక్కలు ఎలా టాస్ చేయాలి అలా టాస్ చేసేసి మనం పక్కన పెట్టేసుకున్నాం. చూడండి, ఇదే కోడిగుడ్డుతో పాటు ఈ చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు మిగతా కుకింగ్ ఇదే ప్యాన్లో ఇలాగే చేసేద్దాం. ఒక ఫ్రైడ్ రైస్, అది కూడా రకరకాల కూరగాయలు వేసి చేస్తున్నాను. ఒక బౌల్లో మనం రైస్ తీసుకుంటే ఆ వాడే కూరగాయలు కూడా అన్నీ ఉండాలి. ఇందులో పాలకూర కూడా వేశాను, ఇందులో బీన్స్ వేశాను, బెండకాయలు, అలాగే జుకినీ, క్యారెట్, ఉల్లిపాయలు, ఇలా ఎన్ని ఎక్కువ కూరగాయలు వేసుకుంటే అంత చాలా బాగుంటుంది టేస్టీగా. మామూలుగా ఒక మనిషి ఒక బౌల్ రైస్ తింటే ఈ ఫ్రైడ్ రైస్ చేస్తే అదే బౌల్ రైస్ ఇద్దరు తినొచ్చు, ఎందుకంటే కూరగాయలు అన్నీ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి కొంచెం నూనె వేసుకుందాం. ఇందులో మనకి ఫ్రైడ్ రైస్ అనేసరికి మనకి ఆ మంచి ఫ్లేవర్ అద్భుతంగా వెల్లుల్లి అల్లం రావాలి. కాకపోతే ఇక్కడ నా దగ్గర బెండకాయ ఉంది. ఈ బెండకాయ పచ్చిగా ఉందనుకోండి మనం తినలేం, బెండకాయ కొంచెం మాడినా ప్రాబ్లం ఉండదు. సో ఈ గిన్నెలో ఫస్ట్ ఈ బెండకాయలు వేసేసుకుందాం. మిగతావన్నీ లైట్గా మాడినా అస్సలు బాగోవు, కానీ బెండకాయలో ఏంటి అంటే స్పెషాలిటీ, లైట్గా మాడినా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆ బెండకాయ వేసి ఫ్రై చేసేటప్పుడు దాంట్లో లైట్గా ఉప్పు వేసుకోండి, టాస్ చేయండి. పర్ఫెక్ట్. ఈ బెండకాయ లైట్గా వేగినట్టు ఉండాలి, ఎందుకంటే నేను కొంచెం పచ్చిగా తింటాను కానీ చాలామందికి ఇష్టం లేదు. అలాంటి వాళ్ళకి, ముఖ్యంగా మన ఇండియన్స్కి మనం చేసేటప్పుడు ఆ బెండకాయ లైట్గా కలర్ వస్తే చాలా బాగుంటుంది. మరి తర్వాత మనం చైనీస్ వంట ఏదైనా కానీ స్టార్టింగ్ దేంతో చేస్తాం, వెల్లుల్లి, అలాగే సన్నగా కట్ చేసిన అల్లం. కానీ ఫస్ట్ ఇంకా కొంచెం బెండకాయ లైట్గా ఫ్రై అవనిద్దాం, తినేటప్పుడు భలే మజా వస్తుంది. ఇందులో మీరు బంగాళదుంప వేసుకోవచ్చు, మీకు నచ్చిన కూరగాయలు ఏమన్నా వేసుకోవచ్చు. ఆ బెండకాయలు లైట్గా వేగుతుంటే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం, ఈ అల్లము వెల్లుల్లి వేసామంటే చాలు మనకి ఆ చైనీస్ ఫ్రైడ్ రైస్ ఆ టేస్ట్ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకునే ఈ డిష్లో మన చిల్లీ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసుకుందాం. చూడండి, మిగతా కూరగాయలన్నీ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. సో ఇది చాలా అంటే తక్కువ ఘాటుతో ఉంది, అందుకే నేను ఒక చెంచాడు ఫుల్గా వేసేసుకున్నాను. కానీ దీనికి ఆ మస్తు టేస్ట్ రావాలి అంటే ఇందులో మనం సోయా సాస్, డార్క్ సోయా సాస్ వేసాను, అలాగే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు. బీన్స్, ఉల్లిపాయ, క్యారెట్, జుకినీ, మీకు నచ్చిన కూరగాయలు ఏవి కావాలంటే అవి వేసుకోండి. దీన్ని లైట్గా టాస్ చేసేయండి. కానీ ఇలా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు తప్పకుండా పంచదార వేస్తాం. మా దగ్గర చైనీస్ వంటలు చేసేటప్పుడు అందులో
పంచదార తప్పకుండా లైట్గా వేస్తుంటారు, కానీ నేను నీళ్ళల్లో చేసేటప్పుడు పంచదార బదులు కొంచెం తేనె వేసుకుంటాను. ఆ తేనె మనకి మంచి స్వీట్నెస్ అందజేస్తుంది, మనకి తెలియదు కూడా, కానీ భలే టేస్ట్ పెరిగిపోతుంది. కొంతమంది దీంట్లో ఇంట్లో చేసుకునేటప్పుడు కొంచెం టమాటో కెచప్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, అలా కూడా మీరు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కూరగాయలు అన్నీ మంచిగా ఫ్లేవర్ఫుల్గా వచ్చేసాయి. ఇందులో కొంచెం అంత ఫ్లేవరింగ్ సాల్ట్, కొంచెం అంత పుల్లదనానికి లైట్గా వెనిగర్ కూడా వేసాను. తర్వాత మన చికెన్ ఏదైతే మనం కట్ చేసుకున్నామో అలాగే కోడిగుడ్డుని లైట్గా ఇలా ముక్కల్లా కావాలంటే చేసుకోండి, వేసేయండి. ఇందులో వేసి కూడా ఇలా కొట్టేస్తే అది ముక్కలుగా అవుతుంది. తర్వాత దీన్ని టాస్ చేసేసుకోండి. చాలామందికి కోడిగుడ్డు ఫ్రైడ్ రైస్లో హోటల్కి వెళ్ళినప్పుడు చిన్నగా అంటే సన్నగా తీయలేం, సపరేట్ చేయలేం, అలా ఇష్టం. కానీ నాకేంటంటే అక్కడక్కడ ఆమ్లెట్ ముక్కల్లా తాకాలి, అప్పుడే దాని మజా. సో ఇప్పుడు ఆ రైస్ వేసే ముందు ఫుల్ మంట పెంచుకోండి. తర్వాత ఈ కూరగాయలు ఉప్పు పడుతుంది రైస్ వేసుకున్నప్పుడు, దీంట్లో రైస్కి తగ్గంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఆకుకూర, నేను పాలకూర వేస్తున్నాను. పాలకూర లైట్గా వేడి తాకగానే అది సాఫ్ట్గా కుక్ అయి మంచిగా టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదా, ఈ వానాకాలాన్ని మనం రకరకాల కూరగాయలు అన్నీ వేసి ఫ్రైడ్ రైస్తో స్వాగతం పలుకుతాం. నేను వేసిన చిల్లీ పేస్టు ఘాటుగా లేదు, కానీ ఆ కిక్ మాత్రం ఉంది. సో లాస్ట్లో మనం తయారు చేసుకున్న ఇలా పొడిగా తయారు చేసి పెట్టుకున్నాను. నేను సోనా మసూరి రైస్ వాడుతున్నాను, మీరు కూడా వాడుకోవచ్చు, ఏ రైస్ అయినా వాడచ్చు, కానీ మరీ ఎక్కువ ఉడకపెట్టకూడదు. అది పెరుగన్నానికి చేసినట్టు ఉండకూడదు, పొడిగా ఉండాలి. ఇందులో వేసి ఇప్పుడు దీన్ని టాస్ చేసుకోవడం. ఇలా ఈ అన్నం ఎప్పుడైతే ఆ ప్యాన్కి తాకి వేడెక్కుతుందో లైట్గా ఫుల్ ఫ్లేమ్లో చేసినప్పుడు ఆ అన్నానికి చిటపటలాడుతుంటే ఆ ఫ్లేవర్ భలే బయటకు వస్తుంది. కానీ మన ఇళ్ళల్లో మనకి అంత పెద్ద స్టవ్ ఉండదు, కానీ అదే ఫ్లేవర్ మనం ఈజీగా తీసుకురావచ్చు. ఇందులో వేయండి, చక్కగా కలపండి. ఇప్పుడు ఒక్క బౌల్ రైస్ వేసాను, కానీ ఇది మొత్తం అన్ని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయడం వల్ల 2 బౌల్స్ రెడీ అయిపోయినాయి. ఒక్కరు తినే రైస్ ఇప్పుడు 2 తినొచ్చు. ఎంతో ఈజీగా వానాకాలాన్ని వెల్కమ్ చేయడానికి నా లెఫ్ట్ ఓవర్ చికెన్, అలాగే కోడిగుడ్డు, మిక్స్ వెజిటేబుల్స్ తోటి చిల్లీ పేస్ట్, ఇంట్లో చేసుకున్న చిల్లీ పేస్ట్ తోటి ఫ్రైడ్ రైస్ ఇలా ప్యాన్లో వేసేసి కింద స్లోగా ఆ మంట చిటపటలాడుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని ఇలా తిప్పారనుకోండి, ఆ రైస్ వేడెక్కి భలే సూపర్గా తయారవుతుంది. సో ఆ చిటపటల సౌండ్ రావాలి, రైస్ నీట్గా ఆ హై ఫ్లేమ్తో కాలినట్టు అయినప్పుడు భలే టేస్ట్. ఇలా చేసి సూపర్. ఇంకేంటి వడ్డించేసుకుందామా మన వెరీ స్పెషల్ ఫ్రైడ్ రైస్. దీంట్లో మీరు కావాలంటే వడ్డించుకునేటప్పుడు ఉల్లి పరకలు అన్నీ వేసి చేసుకోవచ్చు. వేడిగా సూపర్. సింపుల్ బెండకాయ కూడా వేసేసి చేసుకున్న ఫ్రైడ్ రైస్ చూడండి. వానాకాలంని వెల్కమ్ చేయడానికి లెఫ్ట్ ఓవర్ చికెన్ తోటి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. దీన్ని తయారు చేయడానికి ముందుగా వాక్లో కొంచెం నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత లైట్గా ఉప్పు చల్లి ఒక కోడిగుడ్డు దాన్ని బయట బీట్ చేసి అది తీసేసి ఆమ్లెట్ ప్లేట్లో వేసుకోండి. అదే దాంట్లో కొన్ని చికెన్ ముక్కలు వేసి టాస్ చేసి అది కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాక్లో మరి కొంచెం నూనె యాడ్ చేసి, నేను బెండకాయలు వాడుతున్నాను కాబట్టి ముందుగా బెండకాయలు వేసి లైట్గా కొంచెం ఉప్పుతో పాటు టాస్ చేసుకొని అవి వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన అల్లం, వెల్లుల్లి, అలాగే చిల్లీ పేస్ట్ కూడా వేసి సోయా సాస్, మిగతా కూరగాయలన్నీ బీన్స్, ఉల్లిపాయ, క్యారెట్, జుకినీ వేసి లైట్ గా టాస్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ కూరగాయలు మంచి ఫ్లేవర్ వస్తుందో దాంట్ పైన కొంచెం తేనె, ఫ్లేవరింగ్ సాల్ట్, కొంచెం వెనిగర్, అలాగే ముందుగా తయారు చేసుకున్న ఫ్రైడ్ చికెన్, ఎగ్స్ కూడా దీనిపైన వేసి చివర్లో కొంచెం సన్నగా తరిగిన పాలకూర కూడా వేసి తర్వాత మనం ముందుగానే ఉడికించిన అన్నాన్ని వేసి టాస్ చేసుకోండి. మన ఇంట్లోనే తయారు చేసుకున్న చిల్లీ పేస్ట్ ఫ్లేవర్ తోటి ఇలాంటి ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వానాకాలాన్ని మిరపకాయ బజ్జీలతోటే కాదు, ఇలా ఫ్రైడ్ రైస్ తోటి కూడా వెల్కమ్ చెప్పొచ్చు. చేసుకోండి, తినండి, సూపర్గా ఎంజాయ్ చేయండి.